థాయిలాండ్లో భారతీయులు వెళ్ళని ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఏదో క్లిక్ బైట్ కోసం చెప్పడం లేదు. ఒకసారి ఈ క్రౌడ్ చూడండి. మీకు ఒక్కరు కూడా మన ఇండియా నుంచి కనిపించరు. నేనైతే డీటెయిల్గా ఈ ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. పూర్తి వీడియో చూడండి. ఇన్ కేస్ మీరు థాయిలాండ్లో ఉన్న ఫుకెట్కి వస్తే ఫీ ఫీ ఐలాండ్ మాత్రమే కాదు, ఈ అద్భుతమైన సిమిలాన్ ఐలాండ్ని కూడా ఎలా ఉంటుందని చెప్పి చూసి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను పెట్టిన ఎఫర్ట్స్కి వాల్యూ ఉంటుంది. నౌ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫుకెట్ వచ్చి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఏదో జేమ్స్ బాండ్ ఐలాండ్ లేదంటే ఫీఫీ ఐలాండ్ వెళ్తారు. కానీ ఈ రెండింటికన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది. అదైతే మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతా ఉన్నాం. సిమిలాన్ ఐలాండ్ అనమాట. దీని మీద నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా చూశాను ఇన్ఫర్మేషన్ కోసం. బట్ తెలుగులో అయితే నేను చూడలేదు ఎటువంటి వీడియోస్ కూడా. తెలుగు అనే కాదు, ఇండియాలో అయితే ఎవరు కూడా దీని మీద వీడియోస్ చేయలేదనుకుంటా. అంటే నేనే ఇప్పుడు ఫస్ట్ వెళ్తున్నాను అది ఇది అని కాదు. ఒక మంచి ఐలాండ్ ఉంది, ఎందుకు ఇంత దూరం వచ్చి కూడా మన వాళ్ళు వెళ్ళట్లేదో నాకు అర్థం కాలేదన్నమాట. నాకు కూడా ఎలా తెలిసిందంటే చాట్‌జీపీటీలో అడిగాను, కెన్ యూ సజెస్ట్ బ్యూటిఫుల్ ఐలాండ్ అని చెప్పేసి. అది చూపించింది నెంబర్ 1 ఇదే అని చెప్పేసి. నేను లోకల్స్ని అడిగినా కూడా ఇది వెరీ లాంగ్, ఎక్స్పెన్సివ్, బట్ బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఈరోజైతే మనం ఈ బ్యూటిఫుల్ ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతూ ఉన్నాము. కంప్లీట్ వీడియో చూడండి. సో మీరు కూడా ఫుకెట్ వచ్చినప్పుడు ఈ బ్యూటిఫుల్ ఐలాండ్ అయితే ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. క్యాబ్ అయితే ఈ హార్బర్ దగ్గర డ్రాప్ చేస్తుంది. 2 hours జర్నీ మనకి ఆల్మోస్ట్ ఫుకెట్ నుంచి. అండ్ ఇది ఏంటంటే హార్బర్ అనమాట. ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని టూర్ ఐటనరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే స్నోర్క్లింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనకైతే ఇస్తారు. అలాగే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో ఇక్కడైతే ఇదిగో బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మీరు చూడొచ్చు. లోకల్ ఫుడ్ ఉంటుంది, నూడిల్స్ అండ్ ఇంకా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇలాగే ఇక్కడ బిస్కెట్స్, ఈ జ్యూసెస్ కొన్ని అయితే ఉంటాయి. బోట్ అయితే రెడీగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పులు కూడా చూడండి చేతిలో పట్టుకున్నారు. అంటే బోట్ పాడైపోతుందని మాత్రమే కాదు, అది ఒక రీజన్ అంతే. రెండోది ఐలాండ్స్లో చెప్పులతో కూడా నడవకూడదు అనమాట. అంత క్లీన్గా ఉంటాయి ఆ ఐలాండ్స్. అండ్ వేవ్స్ దారుణంగా ఉన్నాయి. అందుకే వీళ్ళు సేఫ్గా కవర్స్ ఇస్తున్నారు. కొంతమంది వామిటింగ్స్ చేసుకుంటారు కదా ఈ వేవ్స్కి. అందులో మనం 2.5 hour జర్నీ చేయాలి. ఫీఫీ ఐలాండ్ అనుకోండి 1.5 hour అలా ఉంటుంది. ఇంత స్పీడ్ వెళ్ళినా కూడా మినిమం 2.5 hour పడుతుంది టైము. అంత లాంగ్ అనమాట ఈ ఐలాండ్స్. అసలు దారుణంగా ఉన్నాయి వేవ్స్ అయితే. వీడి స్పీడ్ కూడా అలానే కొడతా ఉన్నాడు. సో అలా అయితే జర్నీ ఎంజాయ్ చేస్తాం మనం. ఫస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది మన ఫస్ట్ ఐలాండ్ నెంబర్ 8 అనుకుంటా. ఒక 1/2 hour టైం ఇస్తారు, స్నోర్క్లింగ్ చేయవచ్చు. అసలు క్రౌడే లేదు చూడండి. ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి. అసలు వాటర్ ఏకదం బ్లూ ఉన్నాయి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ వర్షం పడి కూడా ఇంత బ్లూ ఉన్నాయంటే సూపర్ అసలు. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ 2 boats ఉన్నాయన్నమాట. చాలా లిమిటెడ్ క్రౌడ్. అదే మీకు జేమ్స్ బాండ్ ఐలాండ్ అండ్ ఫీఫీ ఐలాండ్ దగ్గర అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు. నేను కూడా స్నోర్క్లింగ్ చేద్దామని చెప్పి దిగాను. లైఫ్ జాకెట్ ఉంది, స్విమ్మింగ్ రాకపోయినా ప్రాబ్లం లేదనుకున్నా. ఓరే నాయన, అది చాలా లోతుంది. 1 minute కూడా లేను నేను. నన్ను తీసుకుని వెళ్ళిపోండిరా బాబు, నా వీడియోలు నేను తీసుకుంటా అని చెప్పేసి పైకి వచ్చేసా. చాలా లోతుంది. అండ్ స్నోర్క్లింగ్ కూడా సఫిషియెంట్ టైం ఇస్తున్నారు. ఏం తొందర పెట్టట్లేదు. హడావుడిగా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి. బాగుంది. ఇది ఐలాండ్ నెంబర్ 9.
సో ఎదురుగా ఉందని చూడండి ఐలాండ్ నెంబర్ 8. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి ఎవరు లేకుండా తీస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాం. పక్కనే ఇక్కడ కూడా మనం కాసేపు స్నోర్క్లింగ్ చేసుకుని ఎదురుగా ఒక రాక్ కనిపిస్తుంది కదా, దాని మీద వెళ్ళి వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. సో ఈ రాక్ మీద వెళ్ళడానికి మనల్ని అయితే ఇక్కడ దింపేస్తారు బోట్లో. ఇక్కడ లంచ్ అన్నీ ఉంటాయి. బీచ్ అయితే మళ్ళీ చూద్దాము. ఫస్ట్ వెళ్ళి లంచ్ చేసుకొని తర్వాత చిన్న మౌంటైన్ ఉంది, దానిపై నుంచి వ్యూస్ చూద్దాం. సిమిలాన్ నేషనల్ పార్క్ ప్రొజెక్షన్ బాగుంది. సిమిలాన్ ఐలాండ్లో లంచ్ బ్రేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇదంతా కూడా మనకి ప్యాకేజ్లో ఇంక్లూడెడే. సో వెళ్ళి అయితే తినేద్దాం. ఇది ఈరోజు మన లంచ్. దీంట్లో రైస్, ప్రాన్స్ అండ్ చికెన్ ఫ్రై ఉన్నట్టుంది అండ్ నూడిల్స్. సో తినేసి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లంచ్ చేస్తూ ఉంటే ఇదేదో సడన్గా వచ్చింది చూడండి, విచిత్రంగా ఉంది ఇది. ఇన్ కేస్ మీకు దీన్ని ఏం తెలిస్తే కామెంట్ చేయండి. పైన వ్యూ పాయింట్ వెళ్దాం పదండి. పైన నుంచి బీచ్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇందాక ఒక రాక్ చూపించాను కదా, సో దాని మీద వెళ్ళడానికి ఇటు ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నా అనమాట. అక్కడి నుంచి ఈ బీచ్ అండ్ ఐలాండ్ వ్యూస్ బాగుంటాయి అంటున్నారు, చూద్దాం. మన గోప్రో 10 నిమిషాలు బంద్ చేస్తే ఇంకా 1 డే అంతా కూడా పని చేయట్లేదు. ఎక్సలెంట్గా తీయవచ్చు విజువల్స్, అది సరిగ్గా పనిచేస్తే. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. సో ఫోన్తోనే తీస్తూ ఉన్నా. ఇంత మంచి బ్యూటిఫుల్ ఐలాండ్ని అడ్జస్ట్ అవ్వండి క్వాలిటీ సరిగా లేకపోతే. అందుకే నా ఫేస్ కూడా ఎక్కువ చూపించట్లేదు, ఆ ఫ్రంట్ క్యామ్లో చండాలంగా ఉంటుంది. సో జస్ట్ ఈ ఐలాండ్ విజువల్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి ఇలా పైకి, బాగుంది. ఐలాండ్లో లంచ్ ఇలాగ పైగా ఇలా పైన ఎక్కి మౌంటైన్ నుంచి వ్యూస్. మౌంటైన్ ఏం కాదులే, చిన్న బండ అంతే. ద వే అప్ టు ద వ్యూ పాయింట్. సో లెట్స్ గో. ఇక్కడ చూడండి, తల వంచి వెళ్ళాలి. ఎంత పైకి వచ్చేసాం, అందులో చెప్పులు లేవు. చెప్పా కదా అక్కడ స్టార్టింగ్ పాయింట్లోనే వదిలేసి వచ్చేసాం అనుకుంటా. పైకి వచ్చేసాం. పైకి వ్యూ చూపిస్తా చూడండి. ఒక్కసారి ఈ వ్యూ చూడండి. ఇటు వెళ్దాం పదండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. బట్ అంతే జాగ్రత్తగా ఉండాలి, కాస్త అటు ఇటు అయినా పడిపోతాము. ఎంతమంది ఉన్నారు అనుకోకండి, ఇది చిన్న ప్లేసు, అందుకే తక్కువ మెంబర్స్ ఉన్నా ఎక్కువ కనిపిస్తారు. చూడండి వ్యూ. ఇక్కడ మనకి ఖాళీ దొరికింది. వీడియో చూస్తా కింద చూడకపోతే ఇదిగో కిందకి వెళ్ళి పడతా నేను. ప్రతి దగ్గర కరెక్ట్గా పెట్టున్నారు డేంజర్ అని చెప్పి, లేదంటే అదిగో జారుగో నీకు అడ్రస్ ఉండరు, మలేషియాలో ఉంటారు. మనమైతే ఫోటోలు తీసుకోవడానికి లేదు, సోలో పర్లేదు. మన గోప్రో కాసేపు పనిచేసింది, మంచి మంచి షాట్స్ వచ్చాయి, బాగున్నాయి కదా. ఇన్ కేస్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత క్లారిటీగా ఎంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మీరు లైక్ చేయకపోతే అవన్నీ వేస్ట్. సో ప్లీజ్ లైక్ ది వీడియో. నెక్స్ట్ కింద బీచ్కి వెళ్దాం పాండి. ఇటు నుంచి బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగుంది, బీచ్, ఫారెస్ట్, మౌంటైన్ 3 కలిసినట్టున్నాయి ఈ ఐలాండ్లో. సిమిలాన్ ఐలాండ్. వర్షం కూడా లేదు,
నిన్న చూశారు కదా, లాస్ట్ వీడియోలో చూసుంటారు ఫుకెట్లో వెదర్. అది చూసి నేను అసలు ఈరోజు కూడా ఏం వెళ్ళలేమేమో, బిస్కెట్ అయింది మన ఫుకెట్ ట్రిప్ అనుకున్నా. బట్ దేవుడి దయ వల్ల వీ కేమ్ హియర్ టుడే. కిందకు వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా బీచ్ దగ్గర వెళ్ళిపోయి బీచ్ వ్యూ చూద్దాం కింద నుంచి. ఎంత ప్యూర్గా ఉంది చూడండి, వైట్ శాండ్. సమ్మర్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఎండకి బీచ్ కలర్. అండ్ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, ఎటువంటి కమర్షియల్ లేదు ఇక్కడ. ఐ మీన్ వాటర్ రైడ్స్ అని, ఆల్కహాల్, స్మోకింగ్ ఏం లేదనమాట. ప్యూర్ బీచ్ అంటే బీచ్. ఎంత బాగుంది చూడండి, క్లీన్ వాటర్, సూపర్ కదా అసలు. చూడండి తక్కువ బోట్స్ ఉన్నాయి, ఎందుకంటే పెద్ద ఎవరు రారు. మీరు ఒక్కరన్నా కూడా చూడండి, ఇక్కడ ఇండియన్స్ ఎవ్వరు లేరు. అందరు కూడా చైనా లేదంటే యూకే ఇటు సైడ్ నుంచే ఎక్కువ, అండ్ టర్కీ. ఎందుకంటే తెలియదు అంతే, అందరూ ఆ జేమ్స్ బాండ్ లేదంటే ఫీఫీకి వెళ్తారు. ఫీఫీ అయితే చాలా బాగుంది, ఈవెన్ జేమ్స్ బాండ్ కూడా బాగుంటుంది కాదన్నా. కాకపోతే ఎవరైతే క్రౌడ్ తక్కువ ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఇది మంచి చాయిస్. సోలో వస్తే ఇదొక ప్రాబ్లం ఉంటుంది, నచ్చినట్టు పిక్స్ తీయలేము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సరే వేరే వాళ్ళకి ఇద్దామంటే అంత ఓపికగా తీయరు, ఇక్కడ లిమిటెడ్ టైం కదా. సో అదొక్క డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఫొటోస్ సరిగా తీసుకోలేము. అండ్ నాకు బెస్ట్ ప్రైస్ దొరికిందన్నా కదా. యాక్చువల్గా అయితే 2500 థాయ్ బాత్. నిన్న కూడా నేను ఒకటే టూర్ ఆఫీస్కి వెళ్ళాను, వాళ్ళు బెస్ట్ ప్రైస్ అడిగా 2200 అన్నారు. అంతకుముందు రోజు అయితే నేను ఇంకో ఫ్రెండ్ కలిసి ఆల్మోస్ట్ 6-7 తిరిగాం, అందరూ 25 అన్నారు. సో అలా మనకైతే ఈ ఐలాండ్లో 300 థాయ్ బాత్, అండ్ ఫీఫీలో కూడా చూశారు కదా 200 థాయ్ బాత్ తగ్గింది. మంచి డీల్స్ దొరికాయి నాకైతే, 2 హ్యాపీ. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 1.5 అవర్ టైం ఇచ్చారు, సఫిషియంట్. క్రౌడ్ కూడా తక్కువ ఉంది, మంచి పిక్స్ తీసుకోవచ్చు, మీరు మునగొచ్చు, లంచ్, కొండకి వ్యూస్ అన్నీ కవర్ చేసాం 1.5 అవర్లో. ఇప్పుడైతే వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. మొత్తం 4 ప్లేసెస్ కదా, ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఆ 2 కంప్లీట్ అయితే మన ఇదైతే కంప్లీట్ అయిపోతుంది ఈరోజు ఐలాండ్ టూర్. టైం అయిపోయింది, వెళ్ళిపోదాం, మన కోసమే వెయిటింగ్. థర్డ్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చూడండి బ్లూగా ఉన్నాయి వాటరు. సో అంతేలే, మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా బ్లూనే ఉన్నాయి వాటర్ ప్రతి ఐలాండ్ దగ్గర. సో లెట్స్ గో. ఈ అలలకి అసలు ఆపలేకపోతున్నారు వీళ్ళు. ఈ బోట్ని దారుణంగా ఉన్నాయి చూడండి అలలు. చాలా కష్టపడ్డారు, ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes పట్టింది ఈ బోట్ ఆపడానికి. అలలకి ఆపలేకపోతా ఉన్నారు, దాని నుంచి ట్రై చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో లోపలేంటి జస్ట్ ఒక పార్క్లా ఉంది, వెళ్ళి చూద్దాం ఏమన్నా మళ్ళీ లోపల నుంచి వ్యూ ఉంటుందా ఏంటి. మంచి వర్షాలు పడి ఫుల్ గ్రీనరీగా ఉంది చూడండి. ఏమన్నా ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, బీచ్ వ్యూ అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలోనే. నవంబర్ తర్వాత కూడా బాగుంటాయి కానీ, బట్ పర్ఫెక్ట్ బీచ్ వ్యూ చూడాలంటే జనవరి తర్వాతే. ఈవెన్ సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉన్నా కూడా ఆ వ్యూస్ కావాలనుకున్న వాళ్ళు సమ్మరే బెటర్. సో ఇది లోపలైతే సిట్టింగ్ ఏరియా అంతా బాగానే ఉంది. అటు సైడ్ లాస్ట్కి వెళ్దాం పదండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. 1 అవర్ టైం అనమాట ఇక్కడ మనకి. సో వీళ్ళు కూడా ఏం హడావుడి చేయట్లేదు. అండ్ 4 ఐలాండ్స్ అన్నారు, మనము ఇది 3వదే, దీంతోనే లాస్ట్ అంటా ఉన్నారు. చూడాలి మరి. వాళ్ళు చూడండి వాళ్ళ కెప్టెన్ని కూడా ముంచుతూ ఉన్నారు. వీళ్ళేమో అలవాటు కదా మునిగి అంత ఇష్టపడరు మునగడానికి.
不是，只能说你们啥也不是。 ఇక్కడ బాగుంది చూడండి. సేమ్ అండమాన్లో ఇదేంటి కాలాపత్తర్ బీచ్ దగ్గర ఇలానే ఉంటుంది అన్నమాట. ఇంకా పెద్దది దీనికన్నా కూడా. సేమ్ అదే వైపు కనిపిస్తుంది నాకు ఇక్కడ కాలాపత్తర్ బీచ్. నాకు ఇప్పుడు జేమ్స్ బాండ్ ఐలాండ్, ఫిఫీ ఐలాండ్, సిమిలాన్ ఐలాండ్ ఈ మూడింటిని కంపేర్ చేస్తే నా ఫైనల్ కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే జేమ్స్ బాండ్, ఫిఫీ ఐలాండ్ చాలా బాగున్నాయి వ్యూస్ అన్నీ కూడా. ఆ రెండిట్లో కల్లా కూడా ఫిఫీ ఐలాండ్ బాగుంటుంది. సిమిలాన్ ఐలాండ్ ఎలా అంటే ఫస్ట్ 2 ఐలాండ్స్ దగ్గర అయితే మీకు చాలా క్రౌడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ పీక్ సీజన్లో వెళ్ళినప్పుడు డిసెంబర్ తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫొటోస్ కూడా తీసుకోలేరు. అలాంటప్పుడు ఈ సిమిలాన్ ఐలాండ్ బెస్ట్ చాయిస్ అనమాట. ఎవరికి తెలియదు, పెద్ద వెళ్ళరు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఐలాండ్స్లో మనం దిగొచ్చు. ఫీఫీలో జేమ్స్ బాండ్ దగ్గర అయితే మనం దిగేది 1 or 2 ప్లేసెస్ దగ్గర. ఇక్కడైతే 3 ఐలాండ్స్లో స్నోర్కిలింగ్ కంప్లీట్గా చేయవచ్చు. సో ఇలా మీ చాయిస్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. నేనైతే ఏం రికమెండ్ చేస్తా అంటే ఫీఫీ ఐలాండ్ ప్లస్ ఇది 2 కవర్ చేయమంటాను. డిసెంబర్లో అయితే ఇంకా బాగుంటాయి ఈ విజువల్స్. ఇప్పుడంటే ఎక్కువ వర్షాలు పడి మీకు ఏకదమ్ ఇంకా క్లియర్ దమ్ బ్లూ కనిపించట్లేదు సముద్రము. డిసెంబర్ తర్వాత అయితే చాలా క్లియర్ విజువల్స్ ఉంటాయి బీచ్వి అండ్ ఐలాండ్వి. సో అది సైడ్ ఏదో ఉన్నట్టుంది, వెళ్దాం పైకి. ఏంటి ఎంత వెళ్ళినా కూడా ఏముంది అసలు అక్కడ రావట్లేదు. ఇంకో బీచ్ ఉందంట, 500 మీటర్స్ వెళ్ళాలంట. ఇంకా ఓవరాల్గా 1 కిలోమీటర్ ఉన్నట్టుంది. మనకంత టైం లేదు, నేనేమో మధ్యలో ఉన్నా. ముందుకు వెళ్ళాలా వెనకాలకి వెళ్ళాలా అర్థం అవ్వట్లా. ఫస్టే తెలుస్తుంటే ఇటు సైడ్ వచ్చి ఉండేవాడిని, అటు సైడ్ టైం వేస్ట్ చేయకుండా. వచ్చేసినట్టున్నా, చూద్దాం. ఓహో 4th పాయింట్ ఇదేనేమో. మనం దిగింది 3rd పాయింట్. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఇంకో బీచ్. సో ఓవరాల్గా 4. ఇక్కడ ఎవరు ఉండరు అనుకుంటే అక్కడికన్నా ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఆడ కెప్టెన్ ముందే చెప్పినట్టున్నాడు. నేనే సరిగా ఇలా ఈ వీడియోస్ తీసుకుంటా వెళ్ళి తొందరగా కవర్ చేద్దాం. వచ్చేసాం. ఇది బ్యూటిఫుల్గా ఉంది. కొంపదీసి ఇది మనం ఇందాక వచ్చిందా కాదులే. అన్నీ సేమ్ ఉండేసరికి కన్ఫ్యూజన్ అవుతా ఉన్నా నేను. సేమ్ అయితే వాడు ఎందుకు చెప్తాడు ఇంత దూరం రమ్మని చెప్పి. బాగుంది ఇది కూడా. క్రౌడ్ కాస్త ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ, బట్ స్టిల్ బాగుంది. ఇక్కడైతే కాస్త క్రౌడ్ ఎక్కువ ఉంది, అక్కడ తక్కువ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఏకదమ్ బ్లూ. నేను వెళ్ళి కాసేపు మునిగి రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత హార్బర్కి అంట, ఇంకా వేరే వ్యూ పాయింట్స్ ఐలాండ్స్ ఏమీ లేవు. రిటర్న్ జర్నీ మనకి ఒక 2 hours పడుతుంది. సేమ్ సముద్రము మీకు ఫిఫీ ఐలాండ్ వీడియోలో కూడా చూశారు కదా. మళ్ళీ దానికి సపరేట్గా వీడియో ఏం చేస్తాను, వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువ అయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 hours మనం క్యాబ్లో జర్నీ ఉంటుంది. ఓవరాల్గా 7-8 ఈజీగా అయిపోతుంది మన హాస్టల్కి వెళ్ళేసరికి. సో ఇదనమాట, నేనైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.